సింగర్ అని ఎప్పుడు మీరు స్టార్ట్ చేసిన? గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి. యుఎస్కి వెళ్ళిన తర్వాత ఒక 3 months నేను ఖాళీగా ఉండాల్సి వచ్చింది. ఇక్కడ మన ఇండియన్ స్టేజ్ షోస్ కి యూఎస్ఏలో ఎలా ఉంటుందండి? అండ్ మూవీ ఫీల్డ్ కి ఎప్పుడు వచ్చి? ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. మీకు మైనస్ లాగా ఎదురైనది ఏమైనా ఉన్నాయా? నేను నెగిటివ్స్ కి ఎప్పుడు ఏం ఫీల్ అవ్వను, పాజిటివ్స్ కి ఏం ఫీల్ అవ్వను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, యాక్టర్ అండ్ సింగర్ మన కార్తిక్ గారు మనతో ఉన్నారు. అండ్ చాలా స్టేజ్ షోస్ యూఎస్లో కూడా చాలా పాడారు. అండ్ యాక్టర్గా కూడా వెబ్ సిరీస్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఒక మూవీలో హీరోగా కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ తన జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది యూఎస్లో, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? గుడ్. ఓకే, హీరో చూడంగానే కొంతమందిని చూడంగానే అనిపించేస్తుంది వీళ్ళు హీరోకి సెట్ అయిపోతారని. ఓకే, నైస్ టు మీట్ యూ. ఓకే, ఫస్ట్ మీరు యాక్టరా సింగరా? నేను ఫస్ట్ సింగర్. సో సింగర్ నుంచి యాక్టర్. ఓకే, మా కోసం ఒక పాట పాడతారా స్టార్టింగ్ మన ఇంటర్వ్యూ? డెఫినెట్లీ. ఫస్ట్ అంటే మనం ఏదైనా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు దేవుడి పాటతో స్టార్ట్ చేస్తాం కదా. సో అట్లా వినాయకుడి పాటతోనే స్టార్ట్ చేద్దాం. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. వావ్, ఫ్యాబులస్ అండి. సూపర్ వాయిస్. థ్యాంక్ యూ. ఓకే, ఎక్కడండి మీ ప్రాపర్? ఎక్కడ? నేను ప్రాపర్ వైజాగ్, పుట్టింది పెరిగింది అంతా వైజాగ్. సో 7th క్లాస్లో నేను యుఎస్కి వెళ్ళాను అనమాట. సో 7th క్లాస్లోనే మా మామ్ అక్కడ జాబ్ చేయడము, మాస్టర్స్ దీనికోసం వెళ్ళడం. సో ఆ దీంట్లోనే నేను యుఎస్కి వెళ్ళాను. నేను మా ఫాదర్ వెళ్ళిపోయాం అనమాట. సో వెళ్ళిన తర్వాత ఫాదర్ అటుపక్క ఇటుపక్క ట్రావెల్ చేస్తుంటారు, బికాజ్ వైజాగ్లో బిజినెస్ ఉంది. సో అండ్ నేను అక్కడే స్టడీస్ కంటిన్యూ చేయడం జరిగింది. అట్లా ఇంకా పెరిగిందంతా యుఎస్లోనే. ఇంచుమించు 7th వరకు వైజాగ్లో, అక్కడి నుంచి యుఎస్. తెలుగుకి ఏం ప్రాబ్లం కాలేదా అండి? అసలు లేదు. ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు అక్కడ? పర్ఫెక్ట్ తెలుగు. అండ్ చిన్నప్పటి నుంచి మా తాతగారు అంటే సంస్కృతం కానీ లేకపోతే భగవద్గీత మంత్రపుష్ అన్ని నేర్పించి ఇంక నోరు అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఓకే, చూస్తే కూడా క్యూట్ గా కామ్గా ఉన్నారు. ఓకే, సూపర్. సింగర్ అని ఎప్పుడు మీరు స్టార్ట్ చేసిన? సంగీతం నేర్చుకోవడం జరిగిందా లేకుంటే జస్ట్? సింగర్ అనేది బేసిక్లీ చిన్నప్పుడు మా తాతగారు వల్లే స్టార్ట్ అయింది. చిన్నప్పుడు ఓల్డ్ హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ అన్ని నేర్పించాను. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, వీళ్ళు అన్ని నేర్పించి అంటే చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పాట పాడు అనేవారు. సో అట్లా పాడేవాడిని నేర్చుకున్న సాంగ్స్. యుఎస్కి వెళ్ళిన తర్వాత ఒక 3 months నేను ఖాళీగా ఉండాల్సి వచ్చింది అనమాట, బికాజ్ అక్కడ బ్రేక్ దీని వల్ల. సో కొత్త ఏది అండ్ బోర్ ఫీల్ అవుతుంటే అమ్మ ఇంకా కాంపిటీషన్లో పాడు ఇది అని చెప్పి అక్కడ GWTCS అని కాంపిటీషన్ జరిగింది. సో 40th anniversary దాంట్లో పాడి 3rd prize వచ్చింది అనమాట. అక్కడి నుంచి నాకు కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది. ఓకే, నేను పాడగలను. ఇది అమ్మ అప్పటి నుంచి క్లాసికల్ ట్రైనింగ్ అన్ని ఇప్పించడం, కర్ణాటిక్ కానీ ఇవన్నీ. అలా జర్నీ స్టార్ట్ అయ్యి కర్ణాటిక్ ఫస్ట్ శశికళ వేదాల గారి దగ్గర నేర్చుకున్నాను. హేమచంద్ర సింగర్ వాళ్ళ మదర్ దగ్గర నేర్చుకున్నాను నేను. అండ్ దాని తర్వాత ఇప్పుడు నోట్స్ అండ్ బీట్స్ అని, అంటే ఇప్పుడు ఆపాను కానీ దాని తర్వాత నోట్స్ అండ్ బీట్స్ అని యుఎస్లో ఒక స్కూల్ ఉందన్నమాట, మ్యూజిక్ స్కూల్. దాంట్లో శ్రీమతి ఉమారాణి పందిర్ గారి దగ్గర క్లాసికల్ ట్రైనింగ్ అండ్ వీణా పందిర్ గారి దగ్గర మొత్తం లైట్ మ్యూజిక్ అంతా నేర్చుకోవడం. చాలా స్టేజ్ షోస్ కూడా చేస్తుంటారు కదా. ఇక్కడ మన ఇండియన్ స్టేజ్ షోస్ కి యూఎస్ఏలో ఎలా ఉంటుందండి? డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అంటే డిఫరెన్స్ అంటూ ఏముండదు. అక్కడ ఏంటంటే ఇక్కడ మీకు కొంచెం ఆర్గనైజ్డ్గా వెళ్తూ ఉంటే దీని తర్వాత ఇది అని వెళ్తూ ఉంటే అక్కడ టైం బట్టి అండ్ మనకి అన్ని కుదురుకుంటూ మనం కొంచెం లిమిట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అనమాట. టైం కానీ లేకపోతే ఏదైనా, అదొక్కటే నాకు డిఫరెన్స్ కనిపించింది. ఇదంతా ఏది బెస్ట్ అంటారు మీరు? నాకు అలా చెప్పలేరండి, ఎందుకంటే యుఎస్ లో వాళ్ళు ఇది అవుతారు. అవును. అండ్ మూవీ ఫీల్డ్ కి ఎప్పుడు వచ్చారు మీరు యాక్టర్ గా?
అయితే సింగింగ్ అనేది చాలా బిజీ ఉంటారు మీరు అసలు. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్టింగ్ అనేది యాక్చువల్లీ అది కూడా చిన్నప్పుడే స్టార్ట్ అయింది. నా ఫస్ట్ ఇది మగధీర సినిమా చూసినప్పటి నుంచి నాకు 3rd క్లాస్ దీంట్లో నేను అబ్బా యాక్టర్ అవ్వాలి అని ఉండింది అనమాట. నేను కూడా మగధీర అయిపోవాలి. సో అట్లా దీంట్లో నేను యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండేది. ఈ స్కూల్లో ఫ్రెండ్స్తో వీళ్ళతో అలా యాక్టింగ్ మగధీర సినిమాని రిపీటెడ్గా డైలాగ్స్తో పాటు అలా చెప్పేవాడిని అనమాట. సో నేను ఫ్రెండ్స్ అట్లా సింగింగ్ దీంట్లోకి వచ్చిన తర్వాత యుఎస్లో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ దట్ యాంగిల్ అస్ వెల్. అంటే యాక్టింగ్ సైడ్ షార్ట్ ఫిల్మ్స్ దీని చేయడం కానీ, లేకపోతే ఎట్లా జరుగుతుంది యాక్టింగ్ అనేది అక్కడి నుంచే నేను ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇంకా బలంగా ఫిక్స్ అయ్యాను అనమాట. అయితే అవ్వాలి, పర్ఫెక్ట్గా చేయాలి యాక్టింగ్ ఇది అని చెప్పి ట్రైనింగ్ అంతా తీసుకొని అట్లా. ఓకే, ఏ డైలాగ్ అండి మగధీరలో? మగధీరలోనో అలా ఒక డైలాగ్ అంటూ ఏం చెప్పలేం కానీ మీకు నచ్చిన డైలాగ్, మీరు ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేసిన డైలాగ్? ఫ్రెండ్స్ని ఎంటర్టైన్ చేసిన డైలాగా అదే షేర్ ఖాన్తో చెప్తాడు కదా. చెప్పండి, గుర్తుందా? ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, అది ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి రమ్మను. అలాంటి ఫుల్ వైబ్రేషన్ వాయిస్ లో చూస్తే కామ్గా ఉన్నారు. యాక్టింగ్ అనగానే కథం విజృంభించేస్తారు. ఓకే, మనకు జర్నీలో మనకు మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి కదా. మీకు మైనస్ లాగా ఎదురైనది ఏమైనా ఉన్నాయా, బాధపడే సంఘటనలు? అంటే ఆబ్వియస్లీ జర్నీలో ఇలాంటి ఇండస్ట్రీలో మనం వెళ్తున్నప్పుడు మైనసెస్ ఆర్ క్వైట్ కామన్. నాకు అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇనిషియల్ స్టేజ్లో కాంపిటీషన్స్లో పాడుతున్నప్పుడు కానీ దీంట్లో సెలెక్ట్ అవ్వకపోవడము, కొన్ని అంటే పాలిటిక్స్ వల్ల నాకు రావాల్సిన పొజిషన్ వేరే వాళ్ళకి వెళ్ళిపోవడము, అట్లాంటివి చాలా జరిగాయి. ఆ దీంట్లో అంటే ఒక 1 డే బాధపడేవాడిని. తర్వాత నుంచి మనం మళ్ళీ ప్రయత్నిద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. నాకు ఎప్పుడు ఏంటంటే నేను నెగిటివ్స్కి ఎప్పుడు ఏం ఫీల్ అవ్వను, పాజిటివ్స్కి ఏం ఫీల్ అవ్వను అనమాట. ఐ జస్ట్ డూ మై వర్క్. ఆ దీంట్లో మళ్ళీ సినిమాలు ఈ దీనికి వచ్చినప్పుడు సింగింగ్లో అది నెట్టుకుంటూ వచ్చి ఒక దీంట్లోకి మంచి దీంట్లోకి వచ్చాను. ఆ దీంట్లో ఇప్పుడు యాక్టింగ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి యూనో చాలా మంది వద్దనడము, చాలా మంది అసలు నువ్వు హీరో ఏంటి అని అనడము చాలా జరిగాయి అనమాట. ఆ దీంట్లో అందులోని కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వాళ్ళే అట్లా అనేవారు. ఇంకా లేదు మనం ప్రూవ్ చేసుకోవాలి, ఐ నో వాట్ ఐ యామ్ అని చెప్పి ఇంకా కసిగా ట్రై చేసి దాంట్లో కొంతమంది ఫ్రెండ్స్ దూరం అవడం జరిగింది. అట్లా చాలా జరిగాయి. ఫ్రెండ్స్ దూరం అవడం, నన్ను తిట్టుకొని బయటకు వెళ్ళిపోవడం, మా పేరెంట్స్ తిట్టడం అన్ని చాలా చాలా జరిగాయి. మీ కెరియర్ కి వాళ్ళకి ఏం సంబంధం? అంటే వాళ్ళు ఈ కెరియర్ లో సంబంధించిన వాళ్ళే. సో అందుకని ఇంకా వాళ్ళు కొంచెం జెలసీ టైప్స్, డెఫినెట్లీ అలా ఫీల్ అయ్యి నేను పట్టించుకోలేను. ఐ స్టిల్ వాళ్ళు ఎంత ఉన్నా కూడా నేను ఐ ఫీల్ ఇట్స్ దేర్ ఒపీనియన్ ఆర్ పర్స్పెక్టివ్, నేను అనేది ఏం ఉండదు అనమాట. నేను ఇప్పటికీ వాళ్ళు వచ్చినా కూడా ఐ స్టిల్ రిసీవ్ దెమ్ వెల్. అవసరం లేదండి నాకు. మీరు రిసీవ్ అని మీ పెద్ద హార్ట్ తో చెప్తున్నారు కదా, అలాంటి వాళ్ళు మనకు దూరం ఉంటేనే బెస్ట్. జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు అవసరం లేదు, మనకి ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు కావాలి లైఫ్ లో. జెలస్ ఫీల్ వాళ్ళు 100 మంది ఉన్నా వేస్టే.